అమెరికా చైనా మధ్య ఎప్పటి నుంచో కోల్డ్ వార్ కొనసాగుతుంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన అణు డేటా లీక్ ఆరోపణలతో మరింత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. చైనాకు చెందిన అణుశక్తి రంగానికి సంబంధించిన సున్నితమైన సమాచారం లీక్ అయిందనే వార్త ప్రస్తుతం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనా అణు రహస్యాలు అమెరికా దగ్గర ఉంటే యుద్ధం సంభవిస్తే చైనాను ఎలా అడ్డుకోవాలో అమెరికాకు ఒక రోడ్ మ్యాప్ దొరికినట్లే అవుతుంది. ఇది చైనాకు తీరని వ్యూహాత్మక నష్టం జరిగే అవకాశం ఉంది. చైనా రాజకీయ సైనిక వర్గాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్పింగ్ కు అత్యంత నమ్మకస్తుడిగా సైన్యంలో అత్యున్నత హోదాలో ఉన్న జనరల్ జాంగ్ యూక్సియాపై చైనా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఆయనపై అవినీతి ఆరోపణలే కాకుండా అత్యంత సున్నితమైన అణ్వాయుధ రహస్యాలను అమెరికాకు చేరవేశారన్న సంచలన ఆరోపణలు రావడం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయింది. చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ హోదాలో ఉన్న జాంగ్ యూక్సియాపై అణ్వాయుధ కార్యక్రమానికి సంబంధించిన కోర్ టెక్నికల్ డేటాను అమెరికాకు లీక్ చేశారన్న ప్రధాన ఆరోపణ ఉంది. దీంతో పాటు సైనిక పదవుల కేటాయింపులో భారీగా లంచాలు తీసుకోవడం, సొంత వర్గాలను ఏర్పాటు చేయడం, సైనిక కొనుగోళ్లలో అవినీతికి పాల్పడడం వంటి తీవ్రమైన ఉల్లంఘనలపై ప్రభుత్వం అంతర్గత విచారణ జరుపుతోంది. చైనా అణ్వాయుధాల సామర్థ్యం, వాటి ప్రయోగ పద్ధతులు అమెరికాకు తెలిసిపోతే చైనా అణు నిరోధక శక్తి దెబ్బతింటుంది. ఈ ఘటనతో అమెరికా చైనా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయి. చైనా తన సైనిక వ్యవస్థలో భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లీక్ వెలుగులోకి వచ్చిన వెంటనే చైనా ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. తమ రహస్యాలు బయటపడ్డాయని తెలిసిన చైనా తన అణ్వాయుధ వ్యవస్థను పూర్తిగా మార్చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల మరిన్ని కొత్త శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసే పనిలో పడుతుంది. దీనికి ప్రతిగా అమెరికా కూడా తన రక్షణ వ్యవస్థను పెంచుకుంటుంది. కేవలం జాంగ్ యూక్సియా మాత్రమే కాకుండా ఆయనతో సంబంధం ఉన్న ఇతర ఉన్నతాధికారులపై కూడా విచారణ మొదలుపెట్టింది. లీక్ అయిన డేటా ఆధారంగా అమెరికా ఎదురుదాడి చేయకుండా ఉండేందుకు తమ అణు ప్రయోగ సంకేతాలు, భద్రతా వ్యవస్థల్ని చైనా మారుస్తోంది. మరోవైపు సైనిక అధికారుల మధ్య సమాచార మార్పిడిపై కఠినమైన నిఘాను ఉంచింది. ఈ లీక్ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, ఇది ప్రపంచ గతిని మార్చేసే అవకాశం ఉంది. తైవాన్ దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా మరింత దూకుడుగా వ్యవహరించే ప్రమాదం ఉంది. తన అంతర్గత బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి ఇతర దేశాలపై యుద్ధ వాతావరణం సృష్టించే అవకాశం ఉంది. తైవాన్ దక్షిణ చైనా సముద్రం విషయంలో ఆ దేశాన్ని మరింత ప్రమాదకరంగా మార్చే అవకాశమూ ఉంది. చైనా కమ్యూనిస్టు పార్టీ చరిత్రను గమనిస్తే దేశం లోపల ఏదైనా వైఫల్యం లేదా సైనిక తిరుగుబాటు సంకేతాలు కనిపించినప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి వారు అతివాద జాతీయవాదాన్ని సృష్టిస్తారని ఆరోపణలున్నాయి. తైవాన్ మన దేశంలో అంతర్భాగం అనే సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశం ఉంది. అక్కడ సైనిక విన్యాసాలు పెంచడం ద్వారా చైనా ప్రజల్లో జిన్పింగ్ తన పట్టు నిరూపించుకోవాలని చూస్తారు. చైనా సైనిక నాయకత్వంలో వస్తున్న ఈ మార్పులు భారత్కు అత్యంత కీలకంగా మారుతున్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అస్థిరత భారత భద్రతపై ప్రభావాన్ని చూపుతుంది. చైనా సైనిక నిర్ణయాధికారాల్లో వచ్చే మార్పులు సరిహద్దు వ్యూహాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయనే అంశంపై భారత నిఘా వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఒకప్పుడు జిన్పింగ్ కుడిభుజంగా ఉన్న జాంగ్ పతనం చైనాలో నియంతృత్వ పట్టు ఎంత బలంగా ఉందో చాటి చెబుతోంది. చైనా సైన్యంలో ప్రక్షాళన జరుగుతున్నప్పుడు ఆ దేశ నాయకత్వం తన అంతర్గత సమస్యల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నిస్తుంది. గతంలో కూడా చైనా తన దేశంలో రాజకీయ ఇబ్బందులు ఎదురైనప్పుడు ఎల్ఏసీ వద్ద ఘర్షణలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. చైనా అణు రహస్యాలు అమెరికాకు లీక్ అయ్యాయన్న వార్త నిజమైతే అది భారతదేశానికి ఒక విధంగా ఊరటనిస్తుంది. చైనా అణు సామర్థ్యంలో ఉన్న లోపాలు అమెరికాకు తెలిస్తే ఆ సమాచారం పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా క్వాడ్ దేశాల మధ్య సమన్వయానికి ఉపయోగపడే అవకాశం ఉంది. చైనా తన అణు వ్యవస్థను రీకోడింగ్ చేసే అవకాశం ఉంది. భారత్ కూడా తన సరిహద్దులోని క్షిపణ వ్యవస్థల్ని మరింత పటిష్టం చేసుకోవలసి ఉంటుంది. చైనా డేటానే లీక్ అయినప్పుడు భారత సైనిక రహస్యాల విషయంలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. సైబర్ హ్యాకింగ్ వంటి వాటిపై రక్షణ వ్యవస్థల్ని సిద్ధం చేసుకోవాలి. న్యూక్లియర్ డేటా లీక్ తో చైనా పాకిస్తాన్ బంధంపై ప్రభావం పడే అవకాశం ఉంది. చైనా తన అణు సాంకేతికతను పాకిస్తాన్ తో పంచుకుంటుంది. చైనా అణు వ్యవస్థ హ్యాకింగ్ కు గురైతే ఆ ప్రభావం పాకిస్తాన్ అణు భద్రతపై కూడా పడుతుంది. మరోవైపు చైనాలో జరుగుతున్న ఈ గందరగోళాన్ని భారత్ ఒక అవకాశంగా మార్చుకోవాలి. తన అణు రహస్యాలను అమెరికా దొంగిలించిందనే కోపంతో చైనా రక్షణ పరంగా మరింత కఠినంగా మారుతుంది. తైవాన్ జలసంధిలో నిరంతరం యుద్ధ విమానాలను, నౌకలను పంపిస్తూ అమెరికా యుద్ధ నౌకల్ని రెచ్చగొట్టే ప్రమాదం ఉంది. అమెరికా మౌలిక సదుపాయాలపై చైనా సైబర్ దాడులకు పాల్పడే అవకాశం ఉంది. తైవాన్ లేదా దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెరిగితే భారత్కు రెండు రకాల సవాళ్లు ఎదురవుతాయి. దక్షిణ చైనా సముద్రంలో అమెరికాను నిలువరించడానికి భారత్ను హిమాలయ సరిహద్దుల వద్ద బిజీగా ఉంచేందుకు చైనా ప్రయత్నించే అవకాశం ఉంది. అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇప్పటికే తన సైన్యంలో భారీ ప్రక్షాళన మొదలుపెట్టాడు. కేవలం జనరల్ జాంగ్ యూక్సియా మాత్రమే కాదు, ఆయనతో సంబంధం ఉన్న ప్రతి అధికారిపై నిఘా పెంచారు. సైన్యంలో తన
పట్ల విధేయత లేని వారిని ఏరివేస్తున్నారు. విదేశీ నిఘా సంస్థలు తమ నెట్వర్క్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు గ్రేట్ ఫైర్ వాల్ తరహాలో స్థానిక నెట్వర్క్లను మరింత భద్రపరుస్తున్నారు. ఐక్యరాజ్య సమితి వంటి వేదికలపై అమెరికాను సైబర్ దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చైనా చేస్తోంది. చైనాలో ఇలాంటి ఉన్నత స్థాయి దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొన్న వారికి శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఆయనను ఇప్పటికే గృహ నిర్బంధంలో ఉంచినట్లు లేదా రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జనరల్ జాంగ్ యుక్సియా చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ చైర్మన్ గా పనిచేస్తూ జిన్పింగ్ అత్యంత సన్నిహితుడుగా ఉండేవారు. కానీ ఇప్పుడు జాంగ్ యుక్సియాపై దేశద్రోహం, అవినీతి కేసులు నమోదయ్యాయి. చైనా చట్టాల ప్రకారం అణు రహస్యాలను శత్రు దేశానికి లీక్ చేయడం అనేది మరణశిక్షకు దారితీసే అవకాశం ఉంది. ఆయనను బహిరంగంగా కాకుండా రహస్యంగా విచారించి కఠినమైన శిక్ష విధించే అవకాశం ఉంది. ఇది మిగిలిన అధికారులకు ఒక హెచ్చరికలా ఉండాలని జిన్పింగ్ భావిస్తున్నారు. జనరల్ జాంగ్ యుక్సియా వంటి కీలక నేతలపై వేటు వేయడం వల్ల చైనా సైన్యం ప్రస్తుతం ఒక రకమైన అభద్రతా భావంలో ఉంది. ఇలాంటి సమయంలో చిన్న పొరపాటు జరిగినా అది పెద్ద యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. చైనా వ్యూహం ప్రధానంగా కప్పిపుచ్చుకోవడం మరియు ఎదురుదాడి అనే సూత్రంపై ఆధారపడి ఉంటుంది. తన బలహీనతను శత్రువు కనిపెట్టాడనే అనుమానం రాగానే చైనా మరింత దూకుడుగా మారుతుంది. ఇది ఆసియా ప్రాంతంలో ముఖ్యంగా భారత్ వంటి పొరుగు దేశాలకు భద్రతాపరమైన సవాళ్లు పెంచుతుంది.